అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. మే నెల 25 మే నెల 25 తారీఖు 2025 సంవత్సరం ఆదివారం నాడు మేషరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం మే నెల తేదీ 25 తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి త్రయోదశి నక్షత్రం అశ్విని కర్ణం ఖర వనిజ పక్షం కృష్ణపక్షం యోగం సౌభాగ్య రోజు ఆదివారం జన్మరాశి మేషరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:50 నుండి 12:45 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం 5:20 నుండి 6:15 వరకు ఉంటుంది. గ్రహకాలం సాయంత్రం 5:27 నుండి 7:10 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 12:18 నుండి 2:01 వరకు ఉంటుంది. ఈ రోజు దిశ శూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని 1, 2, 3, 4 పదములు, భరణి 1, 2, 3, 4 పదములు, కృత్తిక 1 పదము ఉంటాయి. మేషరాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మేషరాశి వారికి ఆదివారం నాడు ఈరోజు అసౌకర్యం కలిగి మీకు మానసిక అశాంతి కలిగించవచ్చును. కానీ మీ స్నేహితుడొకరు సమస్యలు పరిష్కరించడంలో ఎంతగానో సహాయం చేయడం జరుగుతుంది. టెన్షన్ని వదిలించుకోవడానికి చక్కని మధురమైన సంగీతాన్ని వినండి. మదుపు చేయడం మంచిదే, కానీ సరైన సలహా తీసుకోండి. మీకు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి. మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే ఈ పని చేయండి. నిబ్బరం కోల్పోకండి. వైఫల్యాలు చాలా సహజం. అవే జీవన సౌందర్యం. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటినీ తీసుకెళ్లేలాగా చూడండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి డిమాండ్లు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయవచ్చు. మీకు బాగా దగ్గరైన వారితో ఈరోజు రాత్రంతా ఫోన్లో మాట్లాడతారు. మీ జీవితంలో ఏం జరుగుతుందో వారితో సంభాషిస్తారు. మీ భావనలపై మీరు నియంత్రణ చేసుకోవాలి. ఒకరు పెద్ద పథకాలతోనూ ఆలోచనలతోనూ మీ దృష్టిని ఆకర్షిస్తారు. వారి విశ్వసనీయతను అధికారికతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకోండి. వ్యక్తిగత స్థాయిలో మీకు బాగా దగ్గర వారు సమస్యలను సృష్టించవచ్చును. మీ రొమాంటిక్ అభిప్రాయాలను బయటకు చెప్పకండి. గాలిలో ప్రయాణించనివ్వకండి. మీకు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరుతారు. కానీ సమయం చాలా విలువైనది కనుక మీరు వారి కోరికలను తీర్చలేరు. ఇది మిమ్మల్ని వారిని కూడా విచారపరుస్తుంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఏదో షేర్ చేసుకోవడాన్ని మర్చిపోయారు. దాంతో ఆమె లేదా అతను మీతో గొడవ పడతారు. ఈరోజు మీకు బాగా కావలసిన వారు మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి వంట చేస్తారు. దీనివల్ల మీకు ఉన్న అన్ని అలసట ఆయాసం అన్నీ తొలగిపోతాయి. ఈరోజు మీరు ఏదో అసాధారణమైన పని చేయగలిగేలాగా మీ ఆరోగ్యం బాగుంటుంది. ఒక ప్రత్యేకమైన రోజుగా ఈ రోజు ఉంటుంది. ఈ రోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్ మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు. స్నేహితులు మీ రోజులోని ప్రకాశాన్ని నింపుతారు. ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంబరాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు. మీరు ఈ రోజున మీ భాగస్వామి హృదయ స్పందనలతో ఒకటైపోతారు. అవును, మీరు ప్రేమలో పడ్డారనేందుకు అదే గుర్తు. ఈ రోజు మీరు సమయాన్ని మొత్తం అనవసరం ముఖ్యం కాని పనుల కోసం సమయాన్ని గడుపుతారు. మీ వైవాహిక జీవితం ఈ రోజు కంటే గొప్పగా ఇంకెన్నడూ ఉండబోదు. ఈ రోజు మంచి మిత్రులు మిమ్మల్ని ఎప్పటికీ వదలరు అనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు. ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వల్ల వారి ముఖాల్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు. పూర్తి కాకుండా మిగిలిపోయిన పనులు పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. ప్రేమ హద్దులకు అతీతం. దానికి పరిమితులు లేవు. వీటిని మీరు గతంలోనూ విని ఉండవచ్చు, కానీ వాటిని ఈ రోజు మీరు స్వయంగా అనుభూతి చెందనున్నారు. ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు. ఈ రోజు గులాబీలు మరింత ఎర్రగా, వైలెట్లు మరింత నీలంగా కనిపిస్తాయి. ఈ రోజు మీ యొక్క మంచి లక్షణాలను ఇంట్లోని పెద్దవారు చర్చిస్తారు. జీవితం పట్ల సీరియస్ దృక్పథాన్ని మానండి. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. అనుకోని వార్త పిల్లల నుండి వచ్చి సంతోషపరుస్తుంది. ఈ రోజంతా ప్రేమ సంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి. ఈ రాశికి చెందిన వారు పొగాకు, మత్తు పానీయాలకు ఈ రోజు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామితో లేక స్నేహితులతో కలిసి అంతర్జాలంలో సినిమాను వీక్షిస్తారు. ఇది మీకు ఆహ్లాదాన్ని అందిస్తుంది.
మీకు బోలెడు సమయం అందుబాటులో ఉన్నది. కనుక మీ ఆరోగ్యరీత్యా దూరాలు నడవడానికి వెళ్ళవచ్చును. ఈ రోజు ఈ రాశిలో ఉన్నవారికి వారి యొక్క సంతానం వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీ సంతానమును చూసి మీరు గర్వపడతారు. స్నేహితులు, బంధువులు మీ నుండి మరింత శ్రద్ధను కోరుకుంటారు. కానీ ఇది మీకు ప్రపంచానికి తలుపులు మూసి మీకు మీరు దర్జాగా గడపవలసిన సమయం. మీ ప్రియమైన వారి స్నేహాన్ని, విశ్వసనీయతను శంకించకండి. మీరు ఆఫీస్ నుండి త్వరగా వెళ్లి మీ జీవిత భాగస్వామితో గడపాలి అనుకుంటారు. కానీ ట్రాఫిక్ రద్దీ కారణంగా మీరు అనుకున్నవి విఫలం చెందుతాయి. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీలోని అన్ని గొప్ప గుణాలను ఎంతగానో పొడటం, మీకు మరోసారి పడిపోవడం ఖాయం. మీ సహ ఉద్యోగుల యొక్క ఆరోగ్యం క్షీణించడం వల్ల మీ యొక్క పూర్తి సహాయ సహకారాలు అందుకుంటారు. మీ శారీరక పటిష్టతకు పనికివచ్చే క్రీడను ఆడడానికి, ఆనందించడానికి అవకాశం ఉన్నది. అనవసర ఖర్చులు పెట్టడం తగ్గించినప్పుడే మీ డబ్బు మీకు పనికి వస్తుంది. ఈ రోజు మీకు ఈ విషయం బాగా అర్థమవుతుంది. ఇంట్లో ఏవైనా మార్పులు చేసే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని తీసుకోండి. లేకుంటే అది తర్వాత కోపాలను, విచారాలను తేవచ్చును. మీ ధైర్యం ప్రేమను గెలుస్తుంది. మీ యొక్క ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు మనుషులకు దూరంగా ఉండండి. దీనివల్ల మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు సంభవిస్తాయి. వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లమేమని మీరు అనుకుంటున్నారా? అదే కనుక నిజమైతే పెళ్ళనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటనని ఈరోజు మీకు తెలుసు రానున్నది. అవసరమైన సమయంలో మీ స్నేహితులు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. రోజులున్న రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబపు టెన్షన్లు ఏవి మీ ఏకాగ్రతను భంగం చేయనివ్వకండి. చెడు కాలం కూడా మనకి బోలెడు ఇస్తుంది నేర్చుకోవడానికి. స్వీయ సానుభూతులు ఈ సమయం వృధా కాకుండా జీవిత పాఠాలను నేర్చుకోండి. ఈ రాశికి చెందిన వారు ఈ రోజు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళీ సమయాల్లో చదువుతారు. దీనివల్ల మీ యొక్క చాలా సమస్యలు తొలగబడతాయి. పెళ్ళంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు. కాస్త సమయాన్ని మీ జీవిత భాగస్వామితో కలిసి గడపడం చాలా ముఖ్యం. ఈ రోజు విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులతో సబ్జెక్టులో ఉండే కష్టాల గురించి మాట్లాడతారు. ఉపాధ్యాయుల యొక్క సలహాలు, సూచనలు విద్యార్థులకు సబ్జెక్టుని అర్థం చేసుకోవడంలో బాగా ఉపయోగపడతాయి. ఈ రోజు మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు, ప్రకాశింప చేయగలదు. బిజినెస్ అప్పు కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి. మీకు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి. మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే ఈ పని చేయండి. ప్రేమ అన్నింటికీ ప్రత్యామ్నాయమని ఈరోజు మీరు తెలుసుకుంటారు. మీరు ఈరోజు ఆనందంగా ఉంటారు. దీని కారణం మీ యొక్క పాత వస్తువులు మీకు దొరుకుతాయి. రోజు మొత్తం ఇల్లు శుభ్రపరచడానికే కేటాయిస్తారు. పెళ్లి తర్వాత మీరు పూజలు చేస్తారు. ఈ రోజున అలాంటి పూజలు ఎన్నో మీరు చేస్తారు. మీరు ఈ రోజు అన్ని బాధలను మర్చిపోతారు. సృజనాత్మకంగా ఆలోచించడానికే ప్రయత్నిస్తారు. ధ్యానము మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి. చిరకాలంగా ఉసులవని బాకీలు ఉసులు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టులు, ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది మంచి సమయం. ఒకవైపు ఆకర్షణం ఈ రోజు వినాశకారిగా రుజువవుతుంది. కొత్త ప్రాజెక్టులు, పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు. మీరు ఈ రోజు తొందరగా ఆఫీస్కు వచ్చి తొందరగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటారు. ఇంటికి చేరుకుని కుటుంబంతో కలిసి సినిమా చూడటము లేదా పార్కుకు వెళ్లడం చేస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మరీ స్వార్థపూరితంగా వ్యవహరించవచ్చు. ఈ రోజు మీ గృహమున సంతానం, వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక మీకు ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కూడా కలుగుతుంది. మేషరాశి వారికి ఆదివారం నాడు సంపద, కుటుంబం, వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం అంతగా అనుకూలం. రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 2. పరిహారం వచ్చి మహిళలకి చంద్రుని పరిపాలన కింద వస్తారు. వారి భావాలను దెబ్బతీయకుండా ఉండండి. ప్రేమ జీవితం మృదువుగా చేయడానికి మీ స్నేహితురాల్ని గౌరవించండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.